ఈరోజు కీలపట్ల గ్రామ పంచాయతీలో గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కీలపట్ల గ్రామ పంచాయతీలోని కీలపట్ల గ్రామంలో ఈరోజు బోరు వేయడం జరిగింది. బోరు ఈరోజు నీళ్లు బాగా పుష్కలంగా పడి బోర్ సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలందరూ కూడా ఈ బోర్లో నీళ్లు రావడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే అమరన్న గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 2 సంవత్సరాలుగా మా కీలపట్ల గ్రామ పంచాయతీకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అడిగిన వెంటనే కూడా అన్నగారు చేస్తున్నారు. అలాగే ఏమేమి చేశారంటే ఫస్ట్ ఇక్కడ యానాది కాలనీలో ప్రతి వీధికి రోడ్లు వేయడం, సీసీ రోడ్లు ప్రతి వీధికి రోడ్లు వేయించడం జరిగింది. అలాగే మాదిగపల్లి గ్రామంలో సీసీ రోడ్లు అది కూడా ఆ ఊరు మొత్తం కూడా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే మాదిగపల్లి గ్రామంలో కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ సమస్య చెప్పినప్పుడు వెంటనే అన్నగారు అక్కడ కూడా బోరు వేయించడం జరిగింది. అక్కడ నీళ్ళ సౌకర్యం ఇప్పుడు బాగా అందరూ కూడా నీళ్ళ సౌకర్యంతో సంతోషంగా ఉన్నారు. అలాగే ఆ గ్రామానికే ట్యాంక్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. అలాగే కీలపట్లలో వచ్చి ఇక్కడ మాడ వీధుల్లో పోలు వేయడం కానివ్వండి, అలాగే ఇప్పుడు ఇక్కడ నీళ్ళ సమస్య ఉందని చెప్పగానే ఇక్కడ కూడా బోరు వేయించడం జరిగింది. ఇక్కడ నీళ్లు బాగా పడ్డాయి. అలాగే నలసానిపల్లి గ్రామంలో తారు రోడ్డు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, అలాగే గాంధీనగర్లో కూడా వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జరవారపల్లి గ్రామంలో ప్రతి వీధికి అక్కడ కూడా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. అన్నగారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా బోరు కూడా అక్కడ కూడా నీళ్ళ సమస్య ఉంటే ఆ విషయం కూడా చెప్పడంతో అక్కడ కూడా బోరు వేయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 సంవత్సరాలుగా చాలా అభివృద్ధి మా కీలపట్ల గ్రామ పంచాయతీ జరిగింది. ఈ అభివృద్ధికి అంతా కారణం మన అమరన్న గారు అనేది తెలియజేస్తున్నాను. అలాగే ఈ అభివృద్ధికి అంతా కూడా చెప్పిన వెంటనే సోమన్న కానీ, గంగవరం మండల అధ్యక్షులు సోమన్న కానీ, ప్రతాపన్న కానీ అన్నిటికీ స్పందించి మాకు ఏ సమస్య వచ్చినా ముందు ఉండి అన్నగారితో చెప్పి ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది. సోమన్న గారికి, ప్రతాపన్న గారికి, విష్ణన్న గారికి, అలాగే మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా పేరు పేరున మా కీలపట్ల గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.